హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై డియర్ రాక్షసి' ఎపిసోడ్ 74. నన్ను ఏమైనా మెచ్చుకుంటుందా డ్యాడీ? ఇప్పుడు నాకు తమ్ముడు కావాలి అని అంటే నన్ను ఇంకా ఎక్కువగా కొడుతుంది తెలుసా? అని మిథిల బుంగమూతి పెట్టడంతో ఆర్యన్ కూడా బుంగమూతి పెట్టాడు కూతురులాగా. మరి ఇప్పుడు ఎలా రా నీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికేది అని అంటూ. నాకు తెలియదు. మీరేం చేస్తారో నాకు అనవసరం. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఏడిపించకూడదు అంటే నాకు తమ్ముడో, చెల్లో కావాల్సిందే ఖచ్చితంగా. ఈ విషయం మీరు మమ్మీని అడగాలి. నాకు తమ్ముడు కావాలి డ్యాడీ అని మిథిల కాళ్ళు నేలకి కొడుతూ గారం చేస్తూ ఉంటే, రేయ్ మనిద్దరిని వచ్చి తంతుందిరా అది. నువ్విలా అల్లరి చేస్తూ ఉంటే. రేపు మంచి టైం చూసుకొని మనమే మమ్మీని అడిగేద్దాం. సరేనా? అప్పటి వరకు నా బంగారు తల్లి సైలెంట్‌గా ఉంటుందంట. డ్యాడీ అడిగే వరకు నువ్వు సైలెంట్‌గా ఉంటావు కదా! అని అన్నాడు ఆర్యన్. ఆ! ఉంటాను డాడీ ప్రామిస్ అని మిథిల తల ఊపడంతో, సరే ఓకే అని తండ్రి కూతుర్లు ఇద్దరూ ఫ్రెష్ అయ్యి రావడంతో, అప్పుడే అవంతిక వాళ్ళ ఇద్దరి కోసం జ్యూస్ తీసుకొచ్చి, ఏంటి తండ్రి కూతుర్లు ఇద్దరికీ గుసగుసలు, సీక్రెట్స్‌లు చాలానే నడుస్తున్నాయి. మళ్ళీ నాకు తెలియకుండా ఏం చేయాలి అనుకుంటున్నారు ఇద్దరు? అని గట్టిగా అడిగింది. అమ్మా తల్లి, నీకు తెలియకుండా మేమేమైనా చేయగలమా చెప్పు? మేమలా చేస్తే మమ్మల్ని నువ్వు బతకనిస్తావా? నీ గురించి తెలిసి కూడా మేము అలాంటి వేషాలు ఎందుకు వేస్తామే? అని అన్నాడు ఆర్యన్ పెద్ద బుద్ధిమంతుడిలాగా. అంత లేదు సార్. అది సగం చెడిపోయిందే మీ వల్ల, మీ అల్లరి వేషాల వల్ల. కూతురు ఇంకా అల్లరి చేస్తూ ఉంటే మీరు అలా చేయొద్దు అని చెప్పాల్సింది పోయి, అది అల్లరి చేసేలా ఎంకరేజ్ చేసేదే మీరు. మళ్ళీ ఏం లేదు అంటూ తల ఊపుతున్నారు అంటే, మళ్ళీ ఇద్దరూ ఏదో చేయడానికి సిద్ధమయ్యారు అన్నమాట. మీ ఇద్దరి సంగతి నాకు తెలియదా? ఏవైనా ఇద్దరూ నాకు తెలియకుండా వెధవ వేషాలు వేయాలి. మీ సంగతి తర్వాత చెప్తాను. ముందు తాగండి. ఇది నాకు కింద పని ఉంది అని ఆర్యన్ చేతిలో కూతురు చేతిలో జ్యూస్ గ్లాసెస్ పెట్టి అవంతిక కిందికి వెళ్ళడంతో ఒకరికొకరు ఏడుపు మొహాలు పెట్టుకొని చూసుకున్నారు ఆ తండ్రి కూతుర్లు ఇద్దరు. ఇక అవంతిక వార్నింగ్ ఇవ్వడంతో మిథిల కూడా కిందికి వెళ్ళలేదు. కూతురు హోంవర్క్ చేసుకుంటూ ఉంటే ఆర్యన్ దగ్గర ఉండి మరి చేయించి తన డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తూ ఉన్నాడు. అలా రాత్రి భోజనానికి కూడా వాళ్ళిద్దరూ కిందికి రాకపోవడంతో అవంతికనే వాళ్ళిద్దరి కోసం భోజనం తీసుకువెళ్ళి ఆర్యన్ కూతురికి ఏవో చెప్తూ ఉంటే తను రాసుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరికీ అలాగే తినిపించేసి తను కూడా 2 ముద్దలు తినేసి కిందికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి, "ఇక పడుకోండి. ఇప్పటికే లేట్ అయింది" అని చెప్పడంతో మిథిల వాళ్ళ అమ్మ, నాన్న మధ్యలో వచ్చి పడుకోగానే ఆర్యన్, అవంతిక ఇద్దరు కూతుర్ని ప్రేమగా హత్తుకొని నిద్రపోయారు. అలా మిథిల గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాక ఆర్యన్, అవంతిక ఇద్దరూ నిద్రలేచి ఒకరికొకరు చూసుకొని, నవ్వుకొని మిథిల పడుకున్నది అని నిర్ణయించుకున్న తర్వాత ఆ రూమ్ అంతా కూడా చాలా గ్రాండ్‌గా, నీట్‌గా అలంకరించడం స్టార్ట్ చేశారు. బెలూన్స్‌తో, రకరకాల బొమ్మలతో అలాగే మిథిలాకి బోలెడు గిఫ్ట్స్‌తో డెకరేషన్ చేసి కరెక్ట్‌గా రాత్రి 12 గంటలు అవ్వగానే అవంతిక, ఆర్యన్ ఇద్దరూ వెళ్లి మిథిలాని లేపి కూర్చోబెట్టి హ్యాపీ బర్త్‌డే బంగారు తల్లి అని ఆర్యన్, అవంతిక కూతుర్ని ముద్దు పెట్టుకోగానే మిథిల లేచి కూర్చొని కళ్ళు నులుముకుంటూ థాంక్ యూ మమ్మీ, థాంక్ యూ డ్యాడీ అని వాళ్ళ మమ్మీ, డ్యాడీని ఒకేసారి ఇద్దరిని హత్తుకుంటుంది. అప్పుడే అవంతిక కూతురు కోసం చేసిన స్పెషల్ కేక్ తీసుకొచ్చి మిథిల ముందు పెట్టగానే థ్యాంక్ యూ మమ్మీ అంటూ కూతురు కేక్ కట్ చేస్తూ ఉంటే అవంతిక, ఆర్యన్ ఇద్దరూ హ్యాపీ బర్త్‌డే సాంగ్ పాడి ఇద్దరూ ముందుగా కేక్ మిథిలాకి తినిపించడంతో ఆ తర్వాత మిథిల వాళ్ళ మమ్మీకి, డ్యాడీకి తినిపించి చెరో చీక్ కిస్ ఇచ్చేస్తుంది. డ్యాడీ నా గిఫ్ట్ అన్నట్టు మిథిల చూడడంతో, నా బంగారు తల్లి ఎప్పటి నుండో అడుగుతున్న ఫేవరెట్ సైకిల్, అలాగే నీకిష్టమైన బొమ్మలన్నీ అని వాళ్ళ రూమ్ నిండా పరుచుకున్న బొమ్మలు చూడడంతో మిథిల సంతోషం అంతా ఇంతా కాదు. తర్వాత వాళ్ళ మమ్మీ వైపు చూసి, మమ్మీ మరి నీ గిఫ్ట్ ఏది? అని అడిగింది మిథిల. ఇప్పుడేం గిఫ్ట్ కావాలి అంట మేడం గారికి మరి? అని అడిగింది అవంతిక కేక్ పీస్‌ని నోట్లో పెట్టుకుంటూ. అంటే ఇప్పటి వరకు నువ్వు నాకేం గిఫ్ట్ కొనలేదా మమ్మీ? అని బుంగమూతి పెట్టుకొని వచ్చి వాళ్ళ మమ్మీ ముందు నిలబడింది. అవంతిక పక్కనే ఆర్యన్ కూడా కూర్చొని ఉన్నాడు. అరే! ఏం కావాలో చెప్పమ్మాయి అంటే, ఏం కొనలేదని నన్నంటావేంటి? నీకిష్టమైంది చెప్తే అది కొంటాను. ఇప్పటి వరకు కొనలేదు. అయినా నీ బర్త్‌డే ఇవ్వాల కదా!
నిన్ను బయటికి తీసుకెళ్ళి కొంటాను. చెప్పు నీకేం కావాలో అని అడిగింది మిథిలాని. ఇక అదే మంచి ఛాన్స్ అని ఆర్యన్ బాబు కూతురికి సైగ చేస్తూ ఉంటాడు. తమ్ముడు కావాలి అని అడిగావు కదా! అదే అడుగు మీ మమ్మీని అని అంటూ ఉంటే, అది మిథిలాకి అర్థం అవ్వక ఏంటి డాడీ అని మిథిల సైగ చేస్తూ ఉంటే, ఇక ఇద్దరు సైగలాపుతారా అని అవంతిక అని మెల్లిగా మిథిలాని దగ్గరికి తీసుకొని, నీకు ఇష్టమైన గిఫ్ట్‌నే ఇస్తున్నాను సరేనా? అని కూతురు నుదుటిన ముద్దు పెట్టుకొని, హ్యాపీ బర్త్‌డే తల్లి. నువ్వు నిండు నూరేళ్ళు జీవితాంతం హాయిగా, సంతోషంగా ఉండాలి నా బంగారు తల్లి అని ఇద్దరు తండ్రి, కూతురు స్కూల్ నుండి వచ్చినప్పటి నుండి తెగ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు కదా! ఏదో కావాలి అని. అదే ఇవ్వబోతున్నాను నీకు అని కూతురు చెయ్యి ఆర్యన్ చెయ్యి తీసి తన కడుపు మీద పెట్టుకొని, నువ్వు కోరుకున్నట్టుగానే నీకు తమ్ముడో, చెల్లినో రాబోతున్నారు. మీరు మళ్ళీ డ్యాడీ అవ్వబోతున్నారు ఆర్యన్ గారు అని అవంతిక కళ్ళల్లో నీళ్లతో చెప్తూ ఉంటే, ఆర్యన్, మిథిల ఇద్దరు ఒకేసారి షాకయిపోయారు. మమ్మీ నిజమా? అని మిథిల గంతులు వేస్తూ ఉంటే, ఆర్యన్ అవంతికనే చూస్తూ నిజమా? అని చిన్నగా తల ఊపాడు. తమరు ఆఫ్టర్‌నూన్ కాల్ చేస్తే బిజీగా ఉన్నాను అని చెప్పి కూతురు దగ్గరికి వెళ్లారు కదా! మీరు ఫ్రీగా ఉంటాను అంటే మిమ్మల్ని కూడా హాస్పిటల్‌కి తీసుకెళ్దామని అనుకున్నాను నేను. ఈ మంత్ పీరియడ్స్ రాలేదు. అదే డౌటొచ్చి హాస్పిటల్‌కి వెళ్ళాను ఒక్కదాన్నే. డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ అని చెప్పారు. ఇప్పుడు 3 మంత్స్. ఆ విషయం మీతో చెప్దామంటే మీరు నాకన్నా మీ కూతురికే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు కదా! అందుకే మీకు చెప్పడం కుదరలేదు. అందుకే కనీసం నా కూతురికి గిఫ్ట్‌గా అయినా ఈ విషయం చెబుదామని ముందుగా నా కూతురికి చెప్పాను ఈ విషయం. ఎలాగో మీకైతే నా గురించి పట్టించుకునే ఓపిక కూడా లేదు కదా! అని అవంతిక ఇవన్నీ మాట్లాడుతూనే కనీసం ఆర్యన్‌ని కూడా చూడకుండా బెడ్ మీద పడిన బెలూన్స్ అలాగే పేపర్స్, కేక్ అన్నీ తీసి పక్కన పెడుతూ ఉంటే, "నాకు నీ మీద ప్రేమ లేదా?" అని అడిగాడు ఆర్యన్ మెల్లిగా ఆమె పక్కకి వెళ్ళి. ఉంటే మరి నా కోసం టైం ఇస్తారు కదా! మీరు టైం ఎక్కడ ఇస్తున్నారు మరి నాకు? అని అంది అవంతిక. ఆమె కేక్ టేబుల్‌పై పెట్టి వెళ్ళిపోతూ ఉంటే, వెనక నుండి ఆమె చేయి పట్టుకొని, "ఇప్పుడు నాకు నీ పైన ప్రేమ లేనిదే వీడొస్తున్నాడా?" అని ఆమెని అతడి వైపుకు తిప్పుకొని అడిగాడు ఆర్యన్. "అవును" అని చెప్పేసింది అవంతిక చేతులు 2 కట్టుకొని ఆర్యన్‌ని చూస్తూ. "ఆహా! నాకు ప్రేమ లేకుండానే వీడెలా వచ్చేస్తున్నాడు రాక్షసి. నేను నా ప్రేమని అంతా మూట కట్టి నీకు పంచితేనే వీడొస్తున్నాడే రాక్షసి. నా మై డియర్ రాక్షసి గారు కంగ్రాచ్యులేషన్స్. మీరు కూడా మళ్ళీ మమ్మీ అవ్వబోతున్నారు. అండ్ థ్యాంక్ యూ మన ఫ్యామిలీ ఇంకా పెరుగుతున్నందుకు. మన ఫ్యామిలీలోకి ఇంకో నంబర్ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నా బంగారు తల్లి బర్త్‌డేని ఇంత బ్యూటిఫుల్‌గా మారుస్తావని అనుకోలేదే నేను. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ రాక్షసి అని ఆమెను హత్తుకోగానే మిథిల కూడా వచ్చి వాళ్ళ అమ్మా నాన్న హగ్‌లో తను కూడా జాయిన్ అయిపోయింది. ఆర్యన్ కూతుర్ని ఎత్తుకొని, కూతుర్ని, భార్యని ఒకేసారి హత్తుకొని, "ఇప్పటికే లేటయింది. ఇక పడుకుందామా? మీ మమ్మీని ఇక నుండి విసిగించకూడదు నాన్న. మమ్మీ చెప్పినట్టు వినాలి. సరేనా? మమ్మీకి ఏ పని చెప్పకూడదు. తమ్ముడో, చెల్లినో వచ్చే వరకు తనని జాగ్రత్తగా చూసుకోవాలి. నేను లేకపోయినా. సరేనా? ఇక మన పనులన్నీ మనమే చేసుకోవాలి. మమ్మీని కిందికి, మీదికి తిప్పకూడదు. సరేనా?" అని అప్పుడే కూతురికి అవంతిక గురించి జాగ్రత్తలు చెప్తూ ఉంటే వాళ్ళ మాటలన్నీ వింటూ మురిసిపోయింది అవంతిక. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.